పరమతండ్రి నీకు స్తోత్రాలు. మరొకసారి ఈ మధ్యాహ్న కాలపు వేళ నీ సన్నిధిలో కూడుకొని నీ మాటలు వినడానికి తండ్రి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మా కొరకు మీరు ఏం సిద్ధపాటు చేశారో ఆ శ్రేష్టమైన పదార్థాన్ని సంతృప్తిగా మేమందరూ భుజించే కృప కలుగును గాక. మాకందరికీ కూడా వర్తమాన వాక్యాన్ని ప్రసాదించమని, అనేకమైన వాగ్దానాలను మేమందరం స్వతంత్రించుకొనుటకు మీరే కృపనిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి క్రీస్తు నామమున సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలని మీకు అందరికి కూడా యేసు ప్రభు నామమున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ప్రభు ప్రేమించి మరొకసారి మనము ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభు అనుగ్రహించిన ఈ విశేషమైన కృపను బట్టి నేను ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది. గలతీలకు రాసిన పత్రిక ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళదాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పి తర్వాత క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు. అప్పుడు 29, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం. ఈ మాట చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం మీరు ఏమై ఉన్నారు? వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు సంబంధులందరూ ఎవరు? అబ్రహాము యొక్క సంతానం. మనందరూ ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. వాస్తవానికి అబ్రహాం సంతానం ఎవరు? అబ్రహాములో నుండి వచ్చిన ప్రజలు, అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎవరు? అబ్రహాం సంతానం. అయితే దేవుడు ఇప్పుడు అబ్రహాము సంతానముగా ఎవరిని ఎంచాడు అని అంటే అన్య జాతి ప్రజకు చెందిన మనలను దేవుడు అబ్రహాము సంతానముగా ఎంచాడు. మరి ఆల్రెడీ యూదులు అబ్రహాము సంతానంగా పిలువబడ్డారు కదా అని అంటే వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ యూదులు గూర్చి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయం. అందరూ బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఆయన ఇలా అంటున్నాడు చూడండి. 32వ వచనం. 8వ అధ్యాయం 32వ వచనం. ఆయన యూదులతో ఇలా మాట్లాడుతున్నాడు. 31, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో వీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అప్పుడు 33, అటు యూదులందరూ ఏమంటున్నారు చూడండి. అసలు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు అని అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మేము ఆల్రెడీ అబ్రహాము సంతానం. అంటే అర్థం ఏంటంటే ఆయన ఏమన్నాడంటే మీరు నా యందు విశ్వాసం ఉంచండి, మీరు అందరూ ఎవరి సంతానం అవుతారు? అబ్రహాం సంతానం అవుతారని ఎవరితో చెప్తున్నాడు? యూదులు, ఇశ్రాయేలు యూదులతో చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఆల్రెడీ మేము ఎవరి సంతానం? అబ్రహాం సంతానం అని అంటున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే అప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? 39వ వచనం. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామే అనిరి. వారు ఏమంటున్నారు? మా తండ్రి ఎవరు? అబ్రహాం. మా తండ్రి ఎవరు? అబ్రహాం అంటున్నారా? ఇప్పుడు యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. మీరు ఎవరి పిల్లలు? అబ్రహాము పిల్లలని మీరు చెప్తున్నారు కదా. అబ్రహాము పిల్లలైతే మీరు ఏ క్రియలు చేస్తారు? అబ్రహాము ఏ క్రియలు చేశాడో మీరు అదే క్రియలు చేస్తారు.
కానీ మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాము చేసిన క్రియ మీరు చేయడం లేదు. అంటే అబ్రహాము చేసిన క్రియ ఏంటి? అబ్రహాము దేవుని యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మాను. చెప్పండి, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడిన. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము అబ్రహాం పిల్లలం అంటున్నారు. మరి అబ్రహాము పిల్లలు అని చెబితే ఖచ్చితంగా వీళ్ళు ఎవరైంది విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభుని చంపేసింది ఎవరు? యూదులే. కానీ యేసు ప్రభు అబ్రహాము యేసు ప్రభు ఎందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాస క్రియగా ఆయన కుమారుని ఏం చేశాడు? బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ఎక్కడ యూదులు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం అని చెప్తున్నారు కానీ అబ్రహాము చేసిన క్రియ వీళ్ళు చేయడం లేదు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, వీళ్ళు దేవుని యందు విశ్వాసము ఉంచలేదు. అబ్రహాము తన కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, వీళ్ళు ఏం చేశారు? దేవుని కుమారుని సిలువేసి చంపేశారు. అంటే వీళ్ళు అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ, చెప్పాలి, అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాము పిల్లలు కాదు. మరి ఎవరి పిల్లలు? 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 44. మీరు మీ తండ్రి అగు, అది నిజమే. ఆయన ఏమంటున్నాడంటే మా తండ్రి అబ్రహాం అని వాళ్ళు చెప్పుకుంటుంటే ప్రభు ఇలా అంటున్నాడు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. ఇంతకీ వాళ్ళందరూ ఎవరి సంతానం అని చెప్పుకుంటున్నారు? అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభు వారిని ఏమన్నాడు? మీరు అబ్రహాము సంతానం కాదు, మీరెవరంటే అపవాది సంతానం. ఎవరిని అన్నాడు? యూదులు. అంటే వాస్తవానికి యూదులందరూ ఏం చెప్పుకుంటున్నారు? అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నారు. మీకు అర్థం అవ్వాలంటే ఒకరోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు నది దగ్గర, యోర్దాను నది దగ్గర ఆయన ఏం చేస్తున్నారు? బాప్తిస్మాలు ఇస్తున్నారు. యోర్దాను నది దగ్గర వాళ్ళు బాప్తిస్మాలు ఇస్తుంటే యోహాను గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను దగ్గరికి వచ్చారు. ఇందుకు యోర్దాను దగ్గర ఏం జరుగుతుంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళందరికీ ఏమిస్తున్నాడు? బాప్తిస్మాలు ఇస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అప్పుడు 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మం పొందుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఇంతకీ ఏమన్నాడు ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు? సర్ప సంతానమా అని అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళు ఎవరేమని చెప్పుకుంటున్నారు? మేము అబ్రహాం సంతానం అని వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళతో ఈయన అంటున్నాడు మీరు సర్ప సంతానము అని అన్నాడు. వెంటనే వాళ్ళ కోపం వచ్చేసింది. 8వ వచనంలో ఏమంటున్నారు చూడండి. అబ్రహాము మాకు తండ్రి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? అబ్రహామే మా తండ్రి అని అనుకుంటున్నారు. యేసు ప్రభుల వారితో జరిగిన సంఘటనలో కూడా, ఆ సందర్భంలో కూడా వీళ్ళు ఎవరి తండ్రి అని చెప్పుకుంటున్నారు? అబ్రహామే మా తండ్రి అని చెప్పుకుంటున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర జరుగుతున్న ఈ యొక్క సంఘటనలో కూడా ఎవరి తండ్రి అంటున్నారు? అబ్రహామే మా తండ్రి అని అంటున్నారు. ఎందుకు? వాస్తవానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడంటే మీరు సర్ప సంతానం అని అన్నాడు. యేసు ప్రభుల వారు ఏమన్నారు? మీరు అపవాది పిల్లలు అని అన్నాడు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అంటే, ఒక మాట మనం నమ్మాలి, మనం ఏమనుకుంటున్నా అన్నది వాస్తవం కాదు, ప్రభు ఏమంటున్నాడు అన్నది వాస్తవం. అర్థమైందా? అంటే వీళ్ళేమో మేము అబ్రహాం పిల్లలు అనుకుంటున్నారు కానీ ప్రభు అంటున్నాడు మీరు అబ్రహాం పిల్లలు కాదు. అర్థమైందా? కానీ వాళ్ళేమో మేము అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్నారు, కానీ వారితో ప్రభు అంటున్నాడు మీరు అబ్రహాం పిల్లలు కాదని. కానీ ఈరోజు సంఘంతో చెప్తున్నాడు మీరు అబ్రహాము పిల్లలని. దేవునికి స్తోత్రం. అంటే మేము అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్న వారికి ఏమో ఆ ధన్యత కలగలేదు, కానీ ఇప్పుడు ఆ గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి మన అబ్రహాం పిల్లలం. అంటే అబ్రహాము పిల్లలుగా పిలువబడాలని యూదులు ఆశపడ్డారు కానీ వాళ్ళకి ఆ భాగ్యం దొరకలేదు. ఏ ప్రయత్నం చేయకపోయినా ఆ భాగ్యం ఎవరికి దొరికింది? మనకు దొరికింది.
ఆస్తిపరులమా కాదా, ధన్యులమా కాదా, భాగ్యవంతులమా కాదా? ఎందుకంటే వారు ఆయన యందు ఏముంచలేదు, విశ్వాసం ఉంచలేదు. కానీ మనం ఆయన యందు ఏముంచాం, విశ్వాసం ఉంచాం. ఈ మాటను మీకు అర్థం అవ్వడానికి నేను రోమపత్రిక దగ్గరికి ప్రభు వెళ్ళమంటున్నాడు. రోమపత్రిక దగ్గరికి వెళ్ళండి ఒకసారి. రోమపత్రిక. వారికి ఆ భాగ్యం దొరకలేదు, మనకు ఆ భాగ్యం దొరికింది. ఎందుకు దొరికింది? వారికి ఎందుకు దొరకలేదు, మనకెందుకు దొరికింది? రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. ఎవరైనా చెప్తారా? వాళ్ళకి ఎందుకు దొరకలేదు, మనకి ఎందుకు దొరికింది? వెనకాల కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్తే నేను చాలా ఆనందిస్తాను. యూదులకి అవకాశం ఎందుకు దొరకలేదు, మనకు ఎందుకు ఆ అవకాశం, ఆ భాగ్యం దొరికింది? ఎవరు చెప్పినా పర్లేదు, ఒక్క మాటలో చెప్పచ్చు. విశ్వాసం ఉంచాం. వారు యేసుప్రభుల వారిని ఏమంచలేదు. వింటున్నారు వాక్యాన్ని, వినండి, ఫాలో అవ్వండి, వాక్యం ఫాలో అవ్వండి. వారు ఆయన ఏమంచలేదు, విశ్వాసం ఉంచలేదు. మనం ఆయన ఏముంచాం, విశ్వాసం ఉంచాం. ఆ మాట చదువుతున్నాం ఇప్పుడు. రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. అయితే అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? మనమే. అన్యజనులు అంటే మనమే. నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందితిరి. అయితే ఇశ్రాయేలులు నీతికి కారణమగు నియమమును వెంటాడినను ఆ నియమాన్ని వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు, వారు అందుకోలేకపోయారు. అంటే వారు అబ్రహాము పిల్లలుగా పిలువబడాలి అని ప్రయత్నం చేశారా లేదా? వాగ్దానానికి వారసులు అవ్వాలనుకున్నారా లేదా? క్రీస్తు వాళ్ళు పరలోకానికి వెళ్ళాలనుకున్నారు లేదా? అనుకున్నారు. కానీ వారికి ఆ భాగ్యము దొరకలేదు, వారు అందుకోలేదు. ఎందుకు వారు అందుకోలేదు? చెప్పాడు 32వ వచనంలో, వారు విశ్వాస మూలముగా దాన్ని వెతకలేదు. వారు ఎలా వెతకలేదు? విశ్వాస మూలముగా వెతకలేదు. మరి ఎలాగ ఎత్తికారు? క్రియల మూలముగా ఎత్తికారు. క్రియల మూలముగా వెతికారు కాబట్టే వారు దాన్ని ఏం చేసుకోలేకపోయారు, అందుకోలేకపోయారు. విశ్వాసంతో వెతికితే వాళ్ళకి దొరకపోయినా ఖచ్చితంగా దొరుకును. ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్యజీవానికి వెళ్ళటకు నేనేం చేయాలి అని అడిగాడా లేదా? అడిగితే మాటల అర్థం ఏంటి? ఏం చెయ్యాలో చెప్పు, దాన్ని నేను చేస్తాను. నిత్య జీవమును వెళ్ళటకు నేను ఏం చేయాలని అడిగాడు. ఏం చెయ్యాలంటే ఇతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన విశ్వాసం ఉంచి పొందుకుందాం అనుకుంటున్నాడా, క్రియ చేసి పొందుకుందాం అనుకున్నాడా? అందుకే చివరికి పొందుకున్నాడా? పొందుకోలేదు. ఏం చెయ్యాలని అడిగినోడు ఏం చెయ్యాలో ప్రభు చెప్పాడు. చెప్పేటప్పటికి ఏమనుకున్నాడు? ముఖం మార్చుకొని, చిన్న ముఖం చేసేసుకొని, ముఖం మార్చుకుంటూ వ్యసనపడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలని వచ్చాడు, కానీ దాన్ని అందుకోలేకపోయాడు. కానీ ఏమీ చేయలేని అన్యజనులమైన మనకి భాగ్యం ఎలా దొరికిందంటే, వారు విశ్వాసంతో వెతకలేదు కనుక వారికి దొరకలేదు. మనం విశ్వాసంతో వెతికాము కాబట్టి మనం యేసుప్రభుల వారిని ఏమించాం, విశ్వాసం ఉంచాం. కాబట్టి మనం ఎవరి సంబంధులు? క్రీస్తునందు విశ్వాసం ఉంచాం, క్రీస్తు సంబంధులు. క్రీస్తు సంబంధులు అందరూ ఇప్పుడు ఎవరి సంబంధులు? అబ్రహాము సంబంధులు. అంటే అబ్రహాములో నుండి వచ్చినంత మాత్రాన వాళ్ళు ఎవరు? అబ్రహాం సంతానం కాదు. యేసు ప్రభుల వారి విశ్వాసం ఉంచిన వారందరే అబ్రహాం సంతానం. అర్థమవుతుందా? కాబట్టి వారు విశ్వాస మూలముగా దాన్ని వెతకలేదు, క్రియల మూలంగా దాన్ని వెంటాడారు, అందుకు వారికి దొరకలేదు. మనం ఎలా వెతికాం? విశ్వాసం ద్వారా వెతుకాం. కాబట్టి ఇప్పుడు ఆ భాగ్యం ఎవరికి దొరికింది? ఆ పరలోక భాగ్యం ఎవరికి దొరికింది? ఆ రక్షణ భాగ్యం ఎవరికి దొరికింది? ఆ కుమారత్వం ఎవరికి దొరికింది? అబ్రహాం సంతానం ఎవరికి దొరికాం? అది ఇప్పుడు మన అబ్రహాం సంతానం. అర్థమైందా? ఒకరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నేను ఎలా అంటున్నాను వినండి. వాళ్ళు వెతికారు కదా, వెతికిన వాళ్ళకి ఏమవ్వలేదు, దొరకలేదు కదా. ఇప్పుడుకి చాలామంది కూడా దాన్ని ఎలా పొందాలనుకుంటున్నారు? ఏదో ఒకటి చేసి చెప్పండి, ఆ భాగ్యాన్ని పొందాలనుకుంటున్నారు. దొరుకుతుందా? ఖచ్చితంగా దొరకదు. ఎందుకు దొరకదు? అది విశ్వాసానికి వాగ్దానం చేయబడిందే తప్ప క్రియల ద్వారా అది ఎప్పటికీ పొందేది కాదు. నేను ఎలా అంటాను, ఒకవేళ మనుషుడు తన సామర్థ్యతను బట్టి లేదా తన క్రియలు బట్టి ఒక మనుషుడు రక్షణ పొందగలిగితే, నీతిమంతుడిగా చేయబడితే, అబ్రహాం సంతానం అయితే, పరలోకానికి వెళ్ళగలిగితే చెప్పండి, ఆ పక్షమందు క్రీస్తు చనిపోవట నిష్ప్రయోజనం.
అంటే ఒక మనుషుడు తన క్రియలు బట్టి గాన రక్షణ పొందగలిగితే, ఒక మనుషుడు తన పనులు బట్టి కుమారుడవుతే, నీతిమంతుడవుతే, రక్షణ పొందితే, అబ్రహాం సంతానం అయితే, క్రీస్తు సంబంధులు అయితే, ఆ పక్షమందు క్రీస్తు చనిపోవట నిష్ప్రయోజనం. అది దేవుని సంకల్పానికే విరుద్ధం. కాబట్టి దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఎవరు రక్షణ పొందలేరు. దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఎవరు దేవుని కుమారులు కాలేరు. దేవుని కుమారులు కావాలన్నా, రక్షణ పొందాలన్నా, నీతిమంతులు కావాలన్నా, క్రీస్తు సంబంధాలు అవ్వాలన్నా, వారు అబ్రహాం పిల్లలుగా పిలువబడాలన్నా ఖచ్చితంగా వారును ప్రభు యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. రైట్, వినండి. అబ్రహాం పిల్లలని చెప్పుకోవాలనుకున్నారు, వారికి ఆ భాగ్యం దొరకలేదు. మనకు ఆ భాగ్యం దొరికింది. ఒకటే కారణం ఏంటి? వారు అబ్రహాము చేసిన క్రియ చేయలేదు, మనం ఏం చేసాం? అబ్రహాము చేసిన క్రియ చేసాం. ఏంటి ఎందుకు అబ్రహాం చేసిన క్రియ? అబ్రహాము దేవుని యందు ఏమించాడు? విశ్వాసం ఉంచాడు. మనం దేవుని యందు ఏమించాం? విశ్వాసం ఉంచాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచాం కాబట్టి క్రీస్తు సంబంధులు కాబట్టి మనందరూ ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేయండి గలతీయులకు రాసిన పత్రిక. ఇందాక మనం ఎక్కడైతే వచనం చదివామో అక్కడికి రండి. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది, మీరు కంటిన్యూగా వింటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభు మీకు సహాయం చేస్తారు. 3వ అధ్యాయం 29వ వచనం చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మీరు ఏమై ఉన్నారు అంటే, అబ్రహాము సంతానముగా పిలువబడిన వారందరూ కూడా వాగ్దానాలకు ఏమై ఉన్నారు? వారసులు. అబ్రహాము సంతానంగా ఉన్న వారందరూ కూడా వాగ్దానాలకు ఏమై ఉన్నారు? వారసులు. మనం అబ్రహాము సంతానం అంటే అర్థం ఏంటంటే, మనం అందరూ వాగ్దానాలకు ఏమై ఉన్నాం? వారసులు. ఇప్పుడు ఆ వాగ్దానానికి వారసులైన వారు ఖచ్చితంగా దేని బట్టి నడుచుకుంటే క్షేమం? వాగ్దానాలు పట్టుకొని నడుచుకుంటేనే క్షేమం. దానికి మరో పేరు విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడమే. విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడం అన్నా 2, వాగ్దానాలు బట్టి నడుచుకోవడం అన్నా 3, ఆత్మానుసారంగా నడుచుకోవడం అన్నా 4, క్రీస్తు మూలముగా నడుచుకోవడం అన్న ఈ 4 అన్నా ఒకటే. కాబట్టి వాగ్దానాలకు వారసులమైన మనం మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితిని బట్టి కానీ, మన చెవులకి వినబడుతున్న దాన్ని బట్టి కానీ మనం ప్రవర్తించకూడదు. మనం దేన్ని బట్టి ప్రవర్తించాలి అని అంటే, మన జీవితంలో దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రవర్తించగలగాలి. వాగ్దానానికి వారసులైన వారు వాగ్దానానికి విరుద్ధంగా జీవించగలరా? జీవించలేరా? చెప్పండి. వాగ్దానాలకు వ్యతిరేకంగా జీవించగలరా లేదా? జీవించగలరా? జీవించలేరా? జీవించగలరు. వాగ్దానానికి వారసులు కాలేని వారు వాగ్దానాలను అనుసరించి జీవించగలరా? వినలేదా? వాగ్దానాలకు వారసులు కాని వారు వాగ్దానాలు బట్టి జీవించగలరా? జీవించలేరు. ఎందుకు? వాళ్ళకి వాగ్దానాలు లేవు కాబట్టి. కానీ వాగ్దానానికి వారసులైన వారు వాగ్దానాలకి విరుద్ధంగా జీవించగలరా? ఇంకా వాగ్దానాలకు వేరుగా జీవించగలరా? జీవించగలరు. మనం బాగా నేర్చుకుంటాం కదా, మనం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించే జీవితానికి వారసులు. నీతిమంతుడు ఎన్ని విధాలుగా నడుచుకోగలడు? విశ్వాస మూలంగా జీవించగలడు. 2, శరీరానుసారంగా జీవించగలడు. కానీ లోకంలో ఉన్నవాడు ఏ సంబంధి? వాడు శరీర సంబంధి కాబట్టి శరీరానుసారంగానే ప్రవర్తిస్తాడు. కానీ ఆత్మ సంబంధులమైన మనం శరీరానుసారంగా ప్రవర్తించే అవకాశం ఉంది. 2, ఆత్మానుసారంగా నడుచుకునే అవకాశం ఉంది. కానీ ఎలా నడమన్నాడు? ఆత్మానుసారంగానే నడవండి. మన వాగ్దానాలకు వారసులు. వాగ్దానాలకు వేరుగా జీవించే అవకాశం ఉంది. వాగ్దానాలను అనుసరించి నడుచుకునే అవకాశం ఉంది. వాగ్దానాలను అనుసరించి మీరు అందరూ నడుచుకుందురుగాక. అర్థమైంది? ఎందుకు? వాగ్దానాలను మన వారసులం కాబట్టి వాగ్దానాన్ని బట్టి మాత్రమే మనం నడుచుకోవాలి. కానీ ఎలా నడుచుకునే అవకాశం ఉంది? వాగ్దానాలకు వేరుగా నడుచుకునే అవకాశం ఉంది. ఎప్పుడు నడుచుకుంటామంటే, మనకు ఎదురవుతున్న కొన్ని పరిస్థితులు బట్టి, మనకు ఎదురవుతున్న కొన్ని సమస్యలు బట్టి, కొన్ని సందర్భాల్లో మనం వాగ్దానాలకు వేరుగా అంటే అర్థం ఏంటంటే, మన శరీరాన్ని ఆస్వాదం చేసుకొని, మన బలాన్ని ఆస్వాదం చేసుకొని మనం ముందుకు సాగిపోతాం. ఎక్కడైతే మనకి దేవుడిచ్చిన వాగ్దానాలకు వేరుగా మన శరీరాన్ని బట్టి లేదా మన శక్తిని బట్టి మన యుక్తిని బట్టి మనం ఎక్కడైతే జీవిస్తామో అక్కడ ఖచ్చితంగా మనం విఫలమైపోతాం. అర్థమైనా? ప్రతి విషయంలో ఇప్పటికే దేవుడు అన్ని విషయాల్లో దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు మీ పిల్లవాడు ఎందుకంటే ఇలా తిరుగుతున్నాడు అని ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, వెంటనే మీరు ఏమనాలి?
ఎప్పుడు ఇది వీడు బతుకు మారదండి అని అనకూడదు. అర్థమైందా? వాడి విషయంలో ఆల్రెడీ నేను వాగ్దానం పొందుకున్నానండి, ఎప్పటికైనా నా కొడుకును ప్రభు సెట్ చేస్తాడు. అర్థమైందా? నీ భర్త ఇలాగే ఉంటాడండి అని ఎవరైనా అన్నారనుకోండి, ఆయన అంతే అండి బాబు, ఆయనకి శివమని అని అనకూడదు. ఆల్రెడీ నా భర్త విషయంలో దేవుడు నాకు ఏమిచ్చాడు? ఇస్తే సుమా, ఇస్తే. ఇవ్వకపోతే ఏమనాలి? నేను అదే కనిపెడుతున్నానండి, దేవుడు నా భర్త విషయంలో నాకు ఏదైనా వాగ్దానం ఇస్తాడేమో అని కనిపెడుతున్నాను. నా పిల్లల విషయంలో ఏదైనా వాగ్దానం ఇస్తాడేమో, నా కోడల విషయంలో దేవుడు నాకు ఏమైనా వాగ్దానం ఇస్తాడేమో, నా వ్యాపార విషయంలో దేవుడు నాకు ఏదైనా వాగ్దానం అంటే మనం ప్రతి విషయంలో మన వాగ్దానాలు పొందుకోవాలి. కూడికలకి మనం ఎందుకు క్రమంగా రావాలంటే, కూడికల్లో ఒక్కొక్క కూడికి ఒక్కొక్క వాగ్దానం వస్తుంది. ఆ రోజు మన కూడికి వెళ్ళాం, మన బిడ్డల కొరకు వాగ్దానం వస్తుంది, రావచ్చు. మరొక కూడికి వెళ్ళాం, మన భర్త విషయంలో మనకు వాగ్దానం రావచ్చు. మరొక కూడికి వెళ్ళాం, మన వ్యాపార విషయంలో మనకు వాగ్దానం రావచ్చు. ఏదో ఒక విషయంలో మన కూడికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే సఫర్ అవుతున్నామో, అది ఆరోగ్యం విషయమా లేదంటే అప్పుల విషయమా, ప్రతి విషయంలో మనకు వాగ్దానం వస్తుంది. అప్పుడు మనం చెప్పగలగాలి, ఈ సమస్యలు మీరు ఇంతకాలం నుంచి బాధపడుతున్నారు కదండి అని అన్నప్పుడు మనం అనాలి, ఆల్రెడీ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చేశాడు, ఈ విషయంలో నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ పరిస్థితుల్లో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, త్వరలో ప్రభు నెరవేరుస్తాడు. ఇలా మన వాగ్దానాలు పొందుకొని దాన్ని ప్రభు నెరవేర్చేంత వరకు కూడా విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకోవడమే వాగ్దానాన్ని బట్టి నడుచుకోవడం. ఇప్పుడు ఏ ఏరియాలో అయితే నీకు వాగ్దానం రాలేదో ఆ ఏరియాలను శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తాం. ఇప్పుడు మీ పిల్లల విషయంలో నేను సెట్ చేస్తాను, మీ పిల్లల్ని నేను లైన్ చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అనుకోండి. ఒక మాటలో చెప్పండి, మీ పిల్లల్ని ఆశీర్వాదకరంగా చేస్తానని నన్ను ప్రభు వాగ్దానం ఇచ్చాడు అనుకోండి. ఇంక వారిని మీరు మీ చేతిలోకి లాక్కోకూడదు. వారిని ఎవరికి అప్పగించాలి? ప్రభుకి అప్పగిస్తాం. ఆ పిల్లల విషయంలో నీకు వాగ్దానం రాకపోయింది అనుకో, నువ్వేం చేయాలనుకుంటావు? వాడిని నీ చేతిలోకి లాక్కోవాలనుకుంటావు. నీ చేతిలో లాక్కొని ఏం చేయాలనుకుంటావు? వాడిని సరిచేయాలి, వాడిని దాయాలనుకుంటావు. ఎంతకాలం దాయగలవు? మోసే తల్లి ఎంతకాలం దాచింది? 3 నెలలు దాచింది. 3 నెలలు దాచిన తర్వాత అప్పటికి ఆమెకు అర్థమైంది, నేనిక దాయలేను. ఇంతకు మోసే ఎవరు అంటున్న? వాగ్దాన పుత్రుడు. ఇజ్రాయిల్ ప్రజలందరిని ఐగుప్తులోంచి విడిపించడానికి పుట్టినవాడే రూపశీలి అందగాడైన మోసే. ఆ మోసే వాగ్దానాన్ని బట్టి పుడితే ఆ కుర్రోని ఎలాగైనా కాపాడాలి 3 నెలలు కాసింది. పక్కింటికి కూడా ఏడిపినకుండా కాపాడింది. ఎందుకు? ఆ పక్కింటోళ్ళకి ఎవరికైనా వినపడితే వాళ్ళు ఏం చెప్తారు? ఆ పక్కింటోళ్ళు కొడుకుని చంపేశారు. ఇప్పుడు పక్కింటోళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ కొడుకు అంటే ఏంటి? మా కొడుకుని చంపేశారు, ఈ అమ్మ కొడుకుని కూడా చంపేయాలని అనుకుంటారు అనుకోరా? అప్పుడు ఫరో రాజు ఏం చేశాడంటే, మగపిల్లలందరినీ కూడా చంపేయండి అని అన్నాడు. మగపిల్లలందరినీ చంపేయండి అని అన్నప్పుడు ఈ మోసే తల్లి వాళ్ళ కంటపడకుండా కాపాడుతుంది కదా. 3 నెలలు కాపాడిన తర్వాత అప్పుడు ఈమెకు అర్థమైంది, మన వల్ల అవ్వదు. అప్పుడు వెంటనే మిరియాము తల్లి ఏకెబేతు, ఆ తల్లి ఏం చేసిందంటే వెంటనే ఆ అమ్రాము, వారిద్దరు భార్య భర్తలు ఏకెబేతు అమ్రాము, ఈ మోసేని ఆ జమ్ము పెట్టిలో పెట్టి నైల్ నదిలో వదిలేసింది. అంటే ఎవరికి అప్పగించింది? దేవునికి అప్పగించేసింది. అప్పటి నుంచి మోసే లైఫ్ స్టైల్ ఏమైంది? మారిపోయింది. అప్పటి వరకు పూరు గుడిసెలో బ్రతుకుతున్న మోసే ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి? రాజభవనంలోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. చంపాలనుకుంటుంది ఎవరు? ఫరో కుటుంబమే. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాడు? ఫరో ఇంటికి వెళ్ళాడు. కానీ ఫరో ఇంటికి వెళ్ళి పాలేజ్ పెంచుతుంది ఎవరు? వాళ్ళే. అంటే ఎవరైతే, ఏ కుటుంబం అయితే మోసేని చంపాలని ప్రయత్నం చేస్తున్నారో దేవుడు ఆ ఇంట్లోనికి వెళ్ళి తీసుకెళ్ళేటట్టుగా చేశాడు. ఆశ్చర్యమే కాదా? అంటే కొన్ని సందర్భాల్లో ఎవరినైతే మనం పట్టుకొని నేను చెయ్యాలి, నేను కాపాడుకోవాలి, ఈయన సెట్ చేయాలి అని ప్రయత్నం చేస్తామో అక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఇంకొక మాట చెప్తాను, మేలైనది చేయాలని కోరిక ఉన్నది కానీ మేలు అంటే సెట్ చేయాలనుకుంటావు కానీ నువ్వు ఎప్పటికి సెట్ చేయలేవు. సెట్ చేయడానికి బదులుగా నీ కొడుకు నువ్వే విరుద్ధం అయిపోతావు. మా అమ్మ వేస్టు, మా నాన్న వేస్టు, నన్ను ఎప్పుడు వాళ్ళు పట్టించుకోరు, ఎప్పుడు నన్ను కొడతానే ఉంటారు, ఎప్పుడు నన్ను తిడతానే ఉంటారు అని ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లల్లో. అది ఎక్కడికి దారి తీస్తుంది అంటే, వీళ్ళ నుంచి నేను దూరంగా వెళ్ళిపోవడమే బెస్ట్ అని కొన్ని విషయాలు కూడా మీకు చెప్పకుండానే వారు సఫర్ అయిపోయే విషయాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి, ఏమన్నా తెలుసా అమ్మ నేను ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నానని ధైర్యంగా, మా అమ్మా నాన్న ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తారని ధైర్యంగా వచ్చేటట్లుగా వాళ్ళు ఉండాలి. కానీ ఈరోజు తల్లిదండ్రులు ఎలా చేసుకుంటున్నారు? ఒక మాట అండి, ఇన్నాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఏముండేది? ఒక అండర్స్టాండింగ్ ఉండేది లేదా?
ఒక ప్రేమ ఉండేది. ఇప్పుడు ఎలాగైపోయింది? భోజనాలు తినేటప్పుడు భార్యకో ఫోన్ ఉంటుంది, భర్తకో ఫోను, పిల్లలకో ఫోను. ఇప్పుడు భోజనాలు తినే టైంలో కూడా ఏమి నొక్కుంటూ కూర్చుంటారు? ఫోన్ నొక్కుంటూ కూర్చుంటారు. అంతెందుకు భార్య భర్తల మధ్యలో కూడా భర్తలు ఎప్పుడు ఫోన్ నొక్కుతూనే కూర్చుంటారు. కనీసం పిల్లలతో కూర్చొని ఏం చదువుకున్నావురా, ఏం రాస్తున్నావురా అని అడిగే తీరు కూడా లేదు. భోజనం చేసేసాం, ఫోన్ అట్టుకున్నాం, ఫోన్ అయిపోయిన తర్వాత టీవీ అయిపోయిన తర్వాత పడుకున్నాం. అంటే కనీసం పిల్లలు ఎలాగున్నారు, రే ఏం చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు చదువుతున్నావు, ఇవి అడిగే పరిస్థితిలో కూడా ఈరోజు తల్లిదండ్రులు లేరు. లేకపోవడానికి కారణం ఏంటంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు వాగ్దానాలు లేవు. పిల్లల విషయంలో వాగ్దానాలు వస్తే ఖచ్చితంగా పిల్లల కొరకు ఏం చేస్తాం మనం? దేవుని యొద్ద నుండి మనకు వాగ్దానం వచ్చిందంటే ఆ వాగ్దానాన్ని బట్టి పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తాం. విలాప వాక్యాలు ఉంటారు, ఏ మొదటి జాముని లేచి నీళ్లు కుమ్మరించబడినట్లుగా వారి కొరకు మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతాం? వాళ్ళ కొరకు మనం వాగ్దానాలు పొందుకోవాలి. పిల్లల కొరకు మన వాగ్దానాలు పొందుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కొరకు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను ఒకటే చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాను? కుటుంబంలో ఉన్న పిల్లల విషయంలో చెప్పాను. అది సేమ్ మీరు వ్యాపార విషయం తీసుకోండి, అదే సేమ్ మీ భర్తల విషయం తీసుకోండి. అలాగే ఏదైనా కానివ్వండి, ప్రతీది కూడా మీ దగ్గర వాగ్దానం ఉండాలి. అర్థమైందా? నాకు ప్రభు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాలు పొందిన వారు ఎలా ఉంటారు? వేరు కూడా దేవునికి స్తోత్రం, ధైర్యంగా ఉంటారు కదా. వాగ్దానాలు పొందిన ధైర్యంగా ఉంటారు లేదా? అప్పుడు వ్యాపారం లేదని ఇబ్బంది జరుగుతున్నా ఎవరైనా వచ్చి అడుగుతారు, ఏమంటే మీకు వ్యాపారం ఇంత లాస్ అవుతుంది కదా, మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే అప్పుడు మనం చెప్తాం, ఏమంటే వ్యాపార విషయంలో దేవుడు నాకు ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నా వ్యాపారం ఖచ్చితంగా స్థిరపరచబడుతుంది. మీ భర్త ఇంత దారుణంగా ఉంటున్నాడు కదండి, మరి మీరు ఎలా ఉండగలుగుతున్నారండి అని అంటే అప్పుడు చెప్పాలి, నా భర్త విషయంలో కూడా దేవుడు నాకు ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. నా గృహం విషయంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. చాలామంది గృహాలు ఏమైపోతాయి? కట్టే ఇల్లు ఆగిపోతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు? అపహాసం చేస్తారు. పెద్ద లెక్కలా కట్టేయాలనుకున్నావు, కట్టలేకపోయావు, ఏదో చేసేద్దాం అనుకున్నా, ఏదో ఉద్ధరించేద్దాం అనుకున్నాం అని చాలామంది మాట్లాడతారు. అప్పుడు వాళ్ళకి చెప్పగలగాలి మనం. ఏం చెప్పాలంటే, గృహం విషయంలో ఆల్రెడీ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఖచ్చితంగా దేవుడు త్వరలో గృహాన్ని మరలా ప్రారంభిస్తాం. ఇలా ప్రతి విషయంలో మన వాగ్దానాలు పొందుకుంటే ఆ విషయంలో మన వాగ్దానాన్ని బట్టి ఏం చేస్తాం? ప్రవర్తిస్తాం. వాగ్దానాలు పొందుకో ఉన్నా కానీ వాగ్దానాన్ని బట్టి మనం నడుచుకోకపోతే మనం నష్టపోతాం. ఇక్కడ ప్రభు ఈ మధ్యాహ్నం ఏం చెప్తున్నాడంటే, నువ్వు వాగ్దానానికి వారసుడివి, వారసురాలివి. ఇక్కడ నువ్వు దేన్ని బట్టి నడుచుకోవాలి? వాగ్దానాన్ని బట్టి మాత్రమే నడుచుకోవాలి. వాగ్దానాన్ని బట్టి మాత్రమే నువ్వు ప్రవర్తించాలి. వాగ్దానానికి వేరుగా నువ్వేం చేయకూడదు? విరుద్ధంగా వేరుగా నువ్వు ప్రవర్తించకూడదు. ఎప్పుడు ప్రవర్తిస్తాం వినాలి. వాగ్దానాలు ఉన్నా కానీ మనం ఎప్పుడు వాగ్దానాలకి వేరుగా ప్రవర్తిస్తాం అంటే, మనం ఎక్కడో మన సొంత శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు, ఎక్కడో మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు, వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా మన సొంత శక్తి చేత మనం ఏం చేస్తాం? ముందుకు నడుస్తాం. అక్కడ ఖచ్చితంగా మనం నేను ఎలా అంటాను, దెబ్బతింటాం. ఎందుకు? వాగ్దానాలు ఉన్నాయి కానీ వాగ్దానాలకు వేరుగా ప్రవర్తిస్తున్నాం కనుక అక్కడ మనం ఖచ్చితంగా ఏమవుతాం? విఫలమవుతాం. నేను ఇప్పుడు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. అబ్రహాం కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడి పేరు ఏం పేరు? యాకోబు. చెప్పండి, ఎవరు? యాకోబు. యాకోబు అబ్రహాము కుమారుడు, అవునా కదా? అవును. మనం ఎవరు కుమారులు? అబ్రహాం కుమారులు. అంటే యాకోబుకి వాగ్దానాలు ఉన్నాయి. చెప్పండి, మనకి వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు పొందిన యాకోబు దేన్ని అనుసరించి నడుచుకోవాలి? వాగ్దానాన్ని అనుసరించి నడుచుకోవాలి. వాగ్దానాలకు వారసులైన మనం కూడా దేన్ని బట్టి నడుచుకోవాలి? వాగ్దానాన్ని బట్టి నడుచుకోవాలి. ఇప్పుడు యాకోబుకి ఒక రోజు ఒక వాగ్దానం వచ్చింది. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఆదికాండం 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 28వ అధ్యాయం. అమ్మ వీడియో ఆగిపోయిందా? అది ఆగిపోతే చెప్పండి వెంటనే. ఆదికాండము 28వ అధ్యాయం. సందేహం ఉంది? అలా వెనక్కి కూర్చొని వీడియోగా ఆగిపోతే చెప్పా. గట్టిగా ఏకేమేకు జాయిగానే చెప్పు. చూడు, కొంత వెనక్కి జరిగి ఇంకా నీకు కనబడుతుంది. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే యాకోబుతో. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నేను మరలా నేను రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్నేం చేయను?
నేను విడవనని చెప్పాడు. అప్పటికి యాకోబుకి ఒక భయం ఉంది, ఆ భయమే మరణ భయం. అన్న చంపేయడానికి సిద్ధముగా ఉన్నాడని తెలుసుకున్న యాకోబు ఏం చేస్తున్నాడంటే, అక్కడ 10వ వచనంలో యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకి వెళ్తాడు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్న యాకోబు దగ్గరికి ఇప్పుడు ఏమొచ్చింది? వాగ్దానం వచ్చింది. వచ్చి ఏమంటున్నాడు ప్రభు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు ఏం చేస్తాను, నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను ఏం చేస్తాను, కాపాడుతాను అన్నాడా? అన్నాడు. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను ఎక్కడ తీసుకొస్తాను, నీ దేశానికి తీసుకొస్తానని చెప్పాడు. అప్పటి వరకు నేను నిన్ను విడవని అన్నాడు. దేవుడు యాకోబుకి ఏమిచ్చాడు? మేరీ ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు యాకోబు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 14 సంవత్సరాలు భార్య కోసం కొలువు చేశాడు. వివాహం చేసుకున్నాడు. తర్వాత ఇంకొక 6 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆస్తులు, భార్యలు, పిల్లలు మొత్తం అంతా సంపాదించుకున్నాడు. సంపాదించుకొని ఇప్పుడు మరలా తిరిగి బయలుదేరి అక్కడ సంపాదించుకుంటున్నాడు. అలా సంపాదించుకున్న టైంలో దేవుడే మరలా ఒకసారి ఏం జ్ఞాపకం చేశాడంటే 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండము 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయము 2వ వచనం చూడండి. మరి అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, 3వ వచనం, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల దేశం యొద్దకు తిరిగి వెళ్ళిపో, నేను నీకేమై ఉంటాను, తోడై ఉంటానని చెప్పగా. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాడు. సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగెళ్ళాడు? వెళ్ళినప్పుడు ఒంటి కర్రతో వెళ్ళాడు. ఇప్పుడు విస్తారమైన జనాంగం, విస్తారమైన సంతానం, పశువులు, గొర్రెలు, ఆస్తులు పెట్టి అన్నిటినీ సంపాదించుకున్నాడు లాబాను యొద్ద. సంపాదించుకున్న తర్వాత దేవుడు ఏమన్నాడంటే మరలా జ్ఞాపకం చేసి, నువ్వు మరలా నీ దేశానికి తిరిగి వెళ్ళిపో, ఇంకెక్కడ ఉండడానికి నువ్వు అవకాశం లేదు, ఇక్కడ నువ్వు ఉండకూడదు, నువ్వు మరలా నీ దేశానికి వెళ్ళిపో అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు యాకోబు అక్కడి నుంచి ఏమవుతున్నాడంటే తన సమస్తాన్ని తీసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? తన దేశానికి. ఆల్రెడీ 28వ అధ్యాయంలో దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. మరలా 31లో కూడా ఏం చెప్పాడు? మరలా నేను తోడై ఉంటాను, నీకు ఏ అపాయం సంభవించదు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు 32లోనికి రండి. చెప్పిన తర్వాత ఇప్పుడు 32వ అధ్యాయం, 32వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని యాసావు నద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వచ్చుచున్నాడని చెప్పగా. వినాలి. యాకోబు ఏం చేశాడంటే కొంతమందిని, ఇప్పుడు బయలుదేరి వస్తుండగా ముందుగా కొంతమందిని ప్రజలను పంపించాడు. వాళ్ళు తిరిగి తన అన్నయ్యన యాసావు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చి ఏం చెప్పారంటే, ఇంకేముందండి, మీ అన్న నిన్ను చంపేయడానికి 400 మందిని జనాలను వెంటబెట్టుకొని చేతితో కత్తి పట్టుకొని సమస్తాన్ని తీసుకొని బయలుదేరుతున్నాడు, మిమ్మల్ని చంపేయడానికి వస్తున్నాడండి అని చెప్పాడు. ఎవరో పనివాడు ఎవరో చెప్పారు. ఇప్పుడు వెంటనే ఆల్రెడీ యాకోబు దగ్గర ఏమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. దేవుడేమో వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు కళ్ళ ముందు ఏం కనబడుతుంది? యాకోబుకి తన అన్న చంపేయడానికి వస్తున్నాడన్న విషయం అతనికి వినబడింది. ఇలా జరుగుతుందని సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో అతనికి వినబడేది వాస్తవమా, దేవుడిచ్చే వాగ్దాన వాస్తవమా? వాస్తవానికి దేవుడు ఏం చెప్పాడు? నీకేం అవ్వదు, నేను నిన్ను క్షేమంగా నీ ఇంటికి చేరుస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు యాసావు ఏం చేస్తున్నాడు? కత్తి పట్టుకొని బయలుదేరుతున్నాడు. పని వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? నిన్ను చంపేస్తాడు మీ అన్నయ్య అని చెప్పారు. ఇప్పుడు చెవిలో వినబడింది వాస్తవమా, దేవుడు మాట్లాడింది వాస్తవమా? వాగ్దాన వాస్తవమా, అతనికి వినబడుతున్న స్వరం వాస్తవమైందా? ఇప్పుడు మనం ఏమంటున్నామంటే వాగ్దాన వాస్తవమైంది అంటున్నాం, కానీ అదే సిచ్యువేషన్లో అంటే మీరేమి నడుచుకుంటారు? వాగ్దానాన్ని బట్టి ప్రవర్తిస్తారా, లేదు మీకు వినబడుతున్న స్వరాన్ని బట్టి ప్రవర్తిస్తారా? స్వరం బట్టి ఎందుకు? మీరు యథార్థపరులు కాబట్టి నిజం ఒప్పేసుకుంటున్నారు. మనం ఖచ్చితంగా దేని బట్టి ప్రవర్తిస్తాం? స్వరం బట్టే ప్రవర్తిస్తాం. ఒక మాట అండి, మనకి ఏం చెప్పారంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ 2 వారాల క్రితమే ఒక వాగ్దానం వచ్చింది. ఏమనంటే నీకు ఏ అపాయం సంభవించదని చెప్పారు. దేవుడు ఏం చెప్పాడు? ఆల్రెడీ
నీకు ఏ అపాయం సంభవించదు, ఏ గుడారమును నీ తెగులు ఏ తెగులును నీ గుడారము సమీపించదని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే తన సేవకునాడు వాగ్దానం ఇచ్చాడు. దానికి నువ్వేం చెప్పావు? ఆమెను అన్నావు. అప్పుడు నీకు అర్థమైంది, అవును ఏ గుడారం నాకు సమీపించదు కదా అని అన్నావు. ఇప్పుడు వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమన్నారంటే, అమ్మ నీకు ఒక భయంకరమైన తెగులు వచ్చేసిందని చెప్పారు. ఇప్పుడు వెంటనే మీరు ఏడిస్తారా ఏడవరా? ఎందుకు ఏడిస్తున్నారు? ఎందుకు భయపడతాం? ఎందుకు భయపడుతున్నామంటే ఆల్రెడీ దేవుడు ఒక వాగ్దానం ఆల్రెడీ మనకి 2 వారాల క్రితమే ప్రభు చెప్పాడు. ఏమన్నాడు? ఏ తెగులు నీ గుడారమును సమీపించదని ప్రభు చెప్పాడు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారు? అమ్మా నీకు ఏదో ఒక తెగులు ఉందని చెప్పారు. ఇప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? అయ్యో అలాగండి అని వెంటనే అక్కడ మనం ఏమవుతాం? భయపడతాం, దిగులు పడతాం, చాలా ఇబ్బంది పడతాం. కానీ వాస్తవానికి అక్కడి నుంచి వచ్చిన స్వరం కన్నా దేవుని యొద్ద నుండి వచ్చిన స్వరమే శ్రేష్టమైంది. దేవుని యొద్ద నుండి ఆల్రెడీ మనకి ఏమొచ్చింది? వాగ్దానాన్ని నమ్మితే స్వరాన్ని ఏం చేయం? దీన్ని లెక్క చేయం. అప్పుడు వెంటనే ఏమంటాం తెలుసా? ఏమంటే రిపోర్ట్లు మారిపోయినాయో చూడండి, అది నాది కాదంటాం. కానీ మనం దేవుని వాగ్దానాన్ని నమ్మకపోతే వెంటనే ఏమంటాం? వెంటనే భయపడిపోతాం. కానీ వాగ్దానాన్ని నమ్మితే మనం ఏం చేస్తాం? ఆ రిపోర్ట్లు నాయి కాదని ధైర్యంగా చెప్తాం. ఆ రిపోర్ట్లు నాయి కాదండి, ఈ అమ్మాయి ఎలా చెప్పగలుగుతున్నా అంటే అప్పుడు అనాలి, ఆల్రెడీ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, కాబట్టి ఆ రిపోర్ట్లు నాయి కాదనాలి. అవసరమైతే మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయండి, ఆ రిపోర్ట్ నాది కాదని చెప్పాలి. మీకు కృపానిధి గారు తెలుసా? మన చర్చిలో సాక్ష్యం చెప్పారు కదా ఆయనకి ఏదో తెలియదు కానీ మొత్తం మీద ఒక భయంకరమైన ఇబ్బంది ఏర్పడింది. అంటే అలాగని ఫలానా వ్యాధి అన్నది కూడా బయటపడలేదు. అతను నడవలేడు, అలాగని కూర్చోలేడు, చాలా ఇబ్బంది పడేవాడు అన్న. అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టెస్ట్ చేస్తే వాళ్ళు ఇలా అన్నారు, ఇంక ఈ అబ్బాయి బ్రతకడం చాలా కష్టమండి, చాలా ఇబ్బంది అండి అని అన్నారు. వాస్తవానికి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తే ప్రభు తనతో మాట్లాడాడంట. ఏం మాట్లాడాడంటే, పోయిన యవ్వనాన్ని కూడా తిరిగిస్తానని దేవుడు మాట్లాడాడు. అర్థమైందా? నీ జీవితాన్ని నూతన పరుస్తాను, నేను బాగు చేస్తాను, స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు మాట్లాడినప్పుడు ఆ సహోదరులు ఏం చేశారంటే ఆ వాగ్దానాన్ని నమ్మి వెంటనే అవును ప్రభు నన్ను బాగు చేయగలడు అని దాన్ని నమ్మి దాన్ని ఆమేనని పలికాడు. ఆమేనని పలికితే ఎప్పుడైతే శుక్రవారం శనివారం టెస్టులు చేశారో ఇటువంటి వ్యాధి ఉందమ్మా అని వాళ్ళు చెప్పారో, మరలా ఆదివారం వర్తమానం విని ప్రభు శరీరాన్ని తీసుకొని మరలా సోమవారం మంగళవారం వెళ్ళి టెస్ట్ చేయిస్తే అసలు ఆ శుక్రవారం వచ్చిన రిపోర్ట్లకి సోమవారం వచ్చిన రిపోర్ట్లకి అసలు సంబంధమే లేదన్నారు. అసలు సంబంధమే లేదంటే వాళ్ళందరూ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఏమన్నారంటే, అదేంటి శుక్రవారం రిపోర్ట్లు ఎలాగొచ్చాయి కదా, సోమవారం రిపోర్ట్లు ఎలాగొచ్చాయేటి, ఇతనికి రిపోర్ట్లు మారిపోయేమో చూడన్నారు అన్నారు. అప్పుడు అన్నయ్య అన్నాడంటే, రిపోర్ట్లు ఏం మారలేదండి, రిపోర్ట్లు ఏం మారు, ఆల్రెడీ నా అన్ని ప్రభు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు వాగ్దానం ఇచ్చిన వాడు ఆయన సమస్తాన్ని ఏం చేయగలడు? బాగు చేయగలడు. ఎబ్రీ పత్రికలు ఎలా ఉంది, ఆయన సమస్తాన్ని నిర్మించిన వాడే సమస్తాన్ని నిర్వహించగలడు. అర్థమైందా? మన దేహాన్ని సృష్టించింది ఆయనే. అంతేకాదు ఆ దేహంలో ఉన్న ప్రతి రోగాన్ని కూడా ప్రభు బాగు చేయగలడు. అందుకు ప్రభు వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాలు మనం ఏం చేయాలి? నమ్మాలి. ఆమేన్ అనాలి, దాన్ని మనం నమ్మాలి. ఇప్పుడు యాకోబు దగ్గరికి కూడా ఏమొచ్చే వాగ్దానాలు వచ్చాయి. నువ్వు భయపడకు, నేను నిన్ను క్షేమంగా నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఒక పనివాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు, వచ్చి ఏం చెప్తున్నాడు? నీ అన్న చంపేయాలని వస్తున్నాడు అని అన్నాడు. ఇప్పుడు స్వరం వినాలా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాలా? వినండి. యాకోబు కూడా ఆ సిచ్యువేషన్లో దేవుని వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించవలసిన వాడు వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించలేదు. మనం ఎలా చెప్పగలం? చూడండి తర్వాత ఆయన మాటలు ఎలాగున్నాయి చూడండి. 32వ అధ్యాయం 10వ వచనం, 32వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తానని నాతో నువ్వు చెప్పిన యెహోవా అని చెప్పి ఏమంటున్నాడు చూడండి. 11, నా సహోదరుని యాసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి నేను ఏం చేస్తున్నాను?
ఏం చేస్తున్నాడు? ఎవరు భయపడరు? వాగ్దానాన్ని నమ్మితే ఏమవ్వం? భయపడం కదా. ఇప్పుడు వాగ్దానం మనకి ఏమేస్తుంది? ధైర్యం. ధైర్యం నిరీక్షణ కలిగిస్తుంది, నిరీక్షణ ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఇతనికి ఏముండిపోయింది? ఒక భయం ఉండిపోయింది. అంటే కొన్ని సందర్భాల్లో ఎంతటి వారైనా కానీ శరీరాన్ని బట్టి ప్రవర్తించే అవకాశం ఉందన్నమాట. ఎంత విశ్వాసం బట్టి జీవించే వాళ్ళైనా ఏదో టైంలో శరీరాన్ని బట్టి ప్రవర్తించే అవకాశం. అసలు భయం అనేది ఎప్పుడు వస్తుంది? శరీరాన్ని బట్టి ప్రవర్తించినప్పుడు. శరీరాన్ని బట్టి ఎప్పుడు ప్రవర్తిస్తాం? వాగ్దానాన్ని నమ్మలేనప్పుడు. అంటే వాగ్దానాన్ని మనం నమ్మలేనప్పుడు శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తాం. శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తే మనలోనికి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. యాకోబు కూడా ఆ సిచ్యువేషన్లో అన్న చంపేస్తాడేమో అన్న భయం అతనికి, చెప్పండి, ఏముండిపోయింది? భయం ఉండిపోయింది. నేను ఎలాంటి ఎప్పుడు భయం ఉంటుందంటే, మన వాగ్దానాన్ని నమ్మితే ఖచ్చితంగా ఏమవ్వం? భయపడం. వాగ్దానాన్ని నమ్మకపోతే ఏం పడతాం? భయపడతాం లేదా? భయపడతాం. మరి భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇంకా దేన్నో నువ్వు ఒక ఆధారం చేసుకుంటున్నావు అని అర్థం. అంతేనా? ఇప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేశాడు, దాన్ని నమ్మితే మనం ఎలా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం నమ్మలేదంటే మనం ఎలాగుండం? ధైర్యంగా ఉండం. ఏం పడతాం? భయపడతాం. భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, ఇంకా నీలో నువ్వు ఆధారం చేసుకునేది ఏదో ఒకటి నీలో ఉంది. అది జ్ఞానం కావచ్చు, అది బలం కావచ్చు, లేదా నీ ఉద్దేశం కావచ్చు, ఏదైనా కానీ ఏదో ఒక దానిని మన శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటేనే, చెప్పండి, భయపడతాం. ఎందుకు భయపడుతున్నావు? వాగ్దానాన్ని బట్టి మనం ప్రవర్తించడం లేదు. అర్థమైందమ్మా నేను చెప్పింది? మరలా చెప్తున్నా వినండి. యాకోబు దగ్గర ఏమున్నాయి? వాగ్దానం ఉంది. అవునా, ఏం పడుతున్నాడు? భయపడుతున్నాడు. వాగ్దానం ఉన్నా కానీ ఎందుకు భయపడుతున్నాడు? ఈ సిచ్యువేషన్లో వాగ్దానాన్ని బట్టి వెళ్తున్నాడు. రెండోది, తన శరీరాన్ని బట్టి కూడా వెళ్తున్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం విశ్వాసంతో మాట్లాడుతూ కూడా కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నాం? శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాం. శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తే ఆటంకంగా ఉంటామా, ఆశీర్వాదకరంగా ఉంటామా? ఆటంకంగానే ఉంటాం. వ్యర్థమైన మాటలు వస్తున్నాయంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆ సిచ్యువేషన్లో శరీరం పనిచేసిందని అర్థం. మేలుకరమైన ప్రయోజనకరమైన మాటలు వస్తున్నాయంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆ విషయంలో మీరు ఆత్మను బట్టి, విశ్వాసాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి నడుచుకున్నారని అర్థం. అర్థమైందా? ప్రతి చిన్నదానికి కయ్యానికి వెళ్ళిపోతున్నారంటే అప్పుడు ఏం పని చేస్తుందని? ఇది పనిచేస్తుంది. శరీరం పనిచేస్తుందంటే వ్యర్థమైనవి, పనికిరానివి ఇవన్నీ మనలోంచి వచ్చేస్తాయి. శరీరం పని చేయకుండా విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకుంటే ఆటంకంగా ఉండం, ఆశీర్వాదకరంగా ఉంటాం. యాకోబు వాగ్దానాలు పొందినప్పటికీ కూడా వాగ్దానాన్ని కూడా నమ్మాడు, కానీ ఎక్కడో మళ్ళీ తన కొంత శక్తిని ఆధారం చేసుకుంటున్నాడు. దీన్ని ఏమంటారంటే, నేను ఎలా అంటున్నాను, ధర్మశాస్త్రాన్ని కృపను రెండు కలపచ్చా కలపకూడదా? వాస్తవానికి కలపకూడదు, కలిపేవారు ఉన్నారు. అర్థమైందా? మనం కూడా ఎలా ఉంటామంటే కొన్ని సందర్భాలు కొద్ది కాలమేమో ఒకరోజేమో విశ్వాసాన్ని అనుసరించి నడుస్తాం, మళ్ళీ ఒకరోజు ధర్మశాస్త్రాన్ని అనుసరించి శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తాం. ఈ రోజంతా వాక్యం విన్నారా? ఈ రోజంతా ఎలా నడుచుకుంటారు మీరు? విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటారు, వాగ్దానాలు బట్టి జీవిస్తారు. మరలా రేపు శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తారు. అందుకే ఏమైపోతున్నారు? ఈ రోజంతా బాగానే ఉంటున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అని అంటూ, మళ్ళీ ఎందుకు అంటే అర్థం ఏంటంటే, ఈ రోజంతా మీరు వాక్యం విన్నారు కాబట్టి విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటున్నారు. ఇంటికి వెళ్ళే సమయానికి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దేన్ని బట్టి నడుచుకుంటున్నారు? శరీరాన్ని బట్టి శరీరాన్ని బట్టి ఎప్పుడైతే మీరు నడుచుకుంటున్నారో, కొంచెమేమో కృప, కొంచెమేమో ధర్మశాస్త్రం, కొంచెమేమో విశ్వాసం, కొంచెమేమో ధర్మశాస్త్రం. అదే ఇలాగ ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, ఒకరోజు బాగుంటాం, చెప్పండి, రెండో రోజు సరైన ప్రవర్తన ఉండదు. ఒకరోజు మంచిగా మాట్లాడతాం, మరొక రోజు మంచిగా మాట్లాడడం. నీ నోటంటే ఇటువంటి వస్తున్నాయంటే శరీరం ఏమవుతున్నట్టు? శరీరం జీవంలోనికి వస్తుంది. దేన్ని బట్టి ప్రవర్తిస్తున్నాం? శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తుంది. నేను ఒక మాట అంటాను, విశ్వాసం అనేది 9% వాడి, విశ్వాసం అనేది 9% వాడి 1% ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రవర్తిస్తే దేన్ని బట్టి నడుచుకున్నట్టు? అంతే. సగమేమో ధర్మశాస్త్రం, సగమేమో విశ్వాసం. దేన్ని బట్టి? రెండు కలపండి, ధర్మశాస్త్రమే. 8 ధర్మశాస్త్రం, 2 కృప, 2 కలిపితే ధర్మశాస్త్రమే. 9 ధర్మశాస్త్రం, 1 విశ్వాసం, కలిపితే ధర్మశాస్త్రమే. అంటే మనలో ఏ ఒక్కటి ధర్మశాస్త్ర శరీరాన్ని బట్టి ప్రవర్తించే ఒక్కటి ఉన్నా కానీ అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. అర్థమైందా?
ప్రభు తన విశ్వాసమును బట్టి దేవుడు తన శక్తి చేత మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. ఎప్పుడు? మన కృపను అనుసరించి నడిస్తే. మరి కృపను అనుసరించి నడవకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిస్తే అక్కడ మన ఆ ఏరియాలో ఏమవ్వం? కాపాడబడలేం. మరి పైపెచ్చి పై నింద ఎవరి మీద? ఏంటా నింద? ఒకవేళ పాలయ్య గారే కానీ నిజంగా దేవుల్లో ఉండటం అయితే, విశ్వాసాన్ని ప్రభు నమ్మితే ఇప్పుడు అన్నీ ఏమంటారు? వెళ్ళేటప్పుడే మేరీరత్న గారు నెత్తిమీద చెయ్యేసి మరి ప్రార్థన చేసి వెళ్ళారు. ప్రార్థన చేశారు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రమ్మన్నారు కదా, మరి ప్రార్థన ఎందుకు ఫలించలేదు అని అంటావా అనవా? కానీ మరి ఆ ప్రయాణంలో కాపుదలు ఎందుకు రాలేదు అంటే, వినండి, అతను ఆ విషయంలో అతని విశ్వాసాన్ని బట్టి ప్రవర్తించలేదు. విశ్వాసాన్ని బట్టి ప్రవర్తించకపోతే అక్కడ దేవుని శక్తి ఏం చేయదు? పని చేయదు. దేవుని శక్తి పని చేయకపోతే దేవుని శక్తి చేత ఏమవ్వలేం? కాపాడబడలేం. అంటే విశ్వాసే కానీ దేవుని శక్తి చేత అతను ఏమవడం లేదు? కాపాడబడి. నేను ఒక మాట అంటాను, దేవుని మాట పొర్లిపోద్దా? ఏ అపాయం నీకు సంభవించదని చెప్పిన మాట పొర్లిపోద్దా? పోదు. కానీ ఈరోజు విశ్వాసులకి యాక్సిడెంట్లు అవుతున్నాయా? ఎందుకు అవుతున్నాయి? వారు విశ్వాసాన్ని బట్టి ప్రవర్తించడం లేదు కాబట్టి. అదే వాస్తవానికి విశ్వాసికి ప్రభు చెప్పిన మాట ఏమన్నాడంటే, భూమి ఆకాశములు గతించినా కానీ ఒక్కటి కూడా పొర్లిపోదని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లోనే ఏ అపాయం రాదని చెప్పింది ఆయనే. కానీ ఎందుకు ఈరోజు విశ్వాసులకి యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఎందుకు విశ్వాసులకు ఈరోజు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఒకటే కారణం, అతను దేవుని శక్తి చేత కాపాడబడడం లేదు. దేవుని శక్తి చేత ఎందుకు కాపాడబడడం లేదు? అతనిలో ఒకటి వచ్చింది ఏంటది? అది కలిపి చెరిపేది. అదే ధర్మశాస్త్రం, కృప, రెండింటిని అతను ఏం చేస్తున్నాడు? కలుపుతున్నాడు. అంటే కొద్దిసేపేమో వాగ్దానాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాడు, కొంచెంసేపేమో శరీరాన్ని ఆధారం చేసుకుంటున్నాడు. కొద్దిసేపేమో వాగ్దానాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాడు, కొంచెంసేపేమో తన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు. ఈ రెండింటిని కలిపితే ఏంటి? ధర్మశాస్త్రమే. నేను ఎలా అంటాను, విశ్వాసము, రెండు శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాను. ఈ రెండు కలిపితే ఏంటి? శరీరాన్ని బట్టి ప్రవర్తించడమే. శరీరాన్ని బట్టి ప్రవర్తించేవారు దేవుని శక్తిని ఏం చేయలేరు? దేవుని శక్తిని ఏం చేయలేరు? అనుభవించలేరు. విశ్వాస కాదా? విశ్వాసే. వినండి, మీరు మాత్రం దేని బట్టి నడుచుకోవాలి? విశ్వాసాన్ని బట్టి మాత్రమే నడుచుకోండి. ప్రతి ప్రయాణంలో కూడా మీకు క్షేమం కలుగును గాక. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పువాడు కాదు. ఆయన ఏం చెప్పాడో దాన్ని ప్రభు జరిగిస్తాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా శరీరాన్ని మనం ఆధారం చేసుకోకుండా విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నడవాలి. విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటే వాగ్దానాన్ని బట్టి నడిస్తే మనం ఏమవ్వం? భయపడు. టైం ఎంతమంది గుర్తొస్తుంది? టైం గుర్తు రాకుండా గాక. వినండి, మన వాగ్దానాన్ని బట్టి ప్రవర్తిస్తున్నప్పుడు, మన ఆలోచనతో వాగ్దానం మీద ఉన్నప్పుడు మనం ఏమవ్వం? భయపడం. అంటే ఇంకా మనలో కొద్ది భయం ఉందంటే మనం ఇంకా దేన్నో కొంచెం ఆధారం చేసుకుంటున్నాం. అంటే మనలో కొంత ఇంకేదో టాలెంట్ ఉంది. అంటే ఎంత వాగ్దానం ఉన్నా నేను కూడా ప్రయత్నిస్తే అవుతుంది అని మనకు కొంచెం ప్రయత్నం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కొంచెం ప్రయత్నం మీద కొడతాడు. దేని మీద కొడతాడు? ఆ కొంచెం ప్రయత్నం మీద కొడితే అప్పుడు నీకు ఆ ఆలోచన కూడా పోతే, లేదు నా ప్రయత్నం సున్నా, సమస్తం జరిగించేవాడు దేవుడే అని. అర్థమైందా? ఇప్పుడు యాకోబుని అన్న ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చాడు యాకోబు దగ్గరికి, యాకోబు వచ్చేస్తున్నాడు. యాకోబు ఏమో భయపడుతున్నాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే తన భార్యను పిల్లలందరూ పంపించేసి ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చి అప్పుడు మోకాళ్ళు వేసి దేవుని ప్రార్థన చేస్తాడు. అక్కడ ఒక దేవదూత వచ్చింది. దేవదూత వస్తే ఆ దేవదూతను గట్టిగా పట్టేసుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను అని చెప్తున్నా అంటుంటే, అప్పుడు ఆ దేవదూత నన్ను వదిలే, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోతానండి దేవదూత అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఎందుకేంటి ఆశీర్వాదం? అన్న దగ్గర నుంచి ఆ ప్రమాదంలోంచి నన్ను తప్పిస్తూ. ఎందుకు ఆల్రెడీ ఆశీర్వాదం అంటే ఆల్రెడీ అప్పుడు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, సంతానం అన్నీ ఉన్నాయి. అక్కడ ఆశీర్వాదం ఏంటి? ఈ ప్రమాదంలోంచి, నాకు మరణాపాయంలో ఉన్నాను, ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించని మాట్లాడుతాను. అప్పుడు ఆ దేవదూత ఎక్కడ కొట్టిందంట? అక్కడ దేవుడు ఎక్కడ కొట్టాడని తెలుసా? తొడగూటి మీద కొట్టాడంట. తొడగూటి మీద కొడితే ఏమైంది? చూడండి ఆ మాట ఎక్కడుంది చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. నేను చివరికి మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం 32వ అధ్యాయం 28వ వచనం చూడండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితువు గనుక ఇక మీదట నీ పేరు
24 యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. ఎక్కడ కొట్టాడు? తొడగూటి మీద కొట్టాడు. అప్పుడు అతనితో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూటు ఏమైంది? గూడు వసిలేను. గూడు ఏమైంది? వసిలింది. అప్పుడు ఏం జరిగింది? 32 అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరం కొట్టినందున, తర్వాత పైన 31 అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయినప్పుడు అతడు తొడగుంటిచు నడిచాను. ఎలా నడుస్తున్నాడు ఇప్పుడు? దేవుడు ఎక్కడ కొట్టాడు? నేను ఇలా అంటాను, మీరు బలంగా నిలబడాలంటే మీకు కావాల్సింది ఏంటి? అసలు మన ఎంత బలమైన ఆ దుమ్ము ఏంటనుకుంటున్నారు? తొడే. ఇప్పుడు యాకోబు ఎక్కడో ఒక విషయంలో ఏమనుకుంటున్నాడు? వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఎక్కడో తన బలాన్ని ఎక్కడో ఆధారం చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు కొట్టాడు, తొడగూటి మీద కొట్టాడు. అప్పుడు తొడగూటు ఏమైందంట? వసిలింది. అప్పుడు ఎలా నడిచాడు? కుంటుకుంటూ నడిచాడు. ఆ కుంటుకుంటూ నడిచిన ఆ యాకోబుకి ఎదురయ్యాడు యాసావు. చంపాలని బయలుదేరి వచ్చిన ఆ యాసావు యాకోబు దగ్గరికి వచ్చి ఏం చేశాడంట? చంపడానికి వచ్చిన యాసావు కత్తి పట్టుకుని వచ్చి తీర దగ్గరికి వచ్చిన తర్వాత కత్తి పాడవేసి యాకోబుని ఏం చేశాడు? కౌగిలించుకొని యాకోబుని ముద్దు పెట్టుకున్నాడు. అర్థమైందా? అంటే అప్పుడు వరకు యాకోబు ఆలోచన ఏంటి? ఒక పక్క వాగ్దానాలు నమ్ముతున్నాడు, కానీ మళ్ళీ ఇంకా భయపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వెందుకు భయపడుతున్నాడు? నీలో ఇంకా ఏదో ఒక దాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? ఆధారం చేసుకుంటున్నావు. అందుకే బలమైన దాన్ని తొడగూటు మీద కొట్టాడు. అర్థమైందా? కొన్ని సందర్భాలు వినాలి. మనం దేన్ని అయితే ఆధారం చేసుకుంటున్నామో ఆ వ్యక్తులను మన నుంచి దూరం చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది ఆలోచన ఎలా ఉంటుంది? ఇదిగో ఇతను నా జీవితంలో ఉన్నాడు కాబట్టి నాకు ఏ భయం లేదు, ఆ వ్యక్తిని దూరం చేస్తాడు. ఈ వస్తువు ఉంది కాబట్టి నాకు పర్వాలేదు, నేను బతికేయగలను అనుకుంటే ఆ వస్తువునే దేవుడు దూరం చేస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో ఎవరినైతే దేనినైతే మనం ఆధారం చేసుకొని, నాకు దేవుడున్నా లేకపోయినా ఈ వ్యక్తి ఉంటే చాలు, దేవుడున్నా లేకపోయినా ఇంకో ఈ డబ్బులు ఉంటే చాలు, దేవుడున్నా లేకపోయినా ఇవి ఉంటే చాలు అని ఒక రకమైన ఆలోచనలోనికి ఎప్పుడైతే వెళ్తామో దేవుడు అక్కడే కొడతాడు. అదవుతుందా? కాబట్టి ఆ ఆలోచన మనకి వెళ్లకుండానే మనం ముందు దేని బట్టి నడుచుకోవాలి? వాగ్దానాలు బట్టి మాత్రమే నడుచుకోవాలి. నేను ఇలా అంటాను, అప్పుడు దేవుడు కొట్టడం మంచిదంటారా, మంచిది కాదంటారా? యాకోబుని తొడగూటి మీద కొట్టడం మంచిదా చెడ్డదా? అమ్మా, తొడగూటి మీద కొట్టడం మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా అంటున్నాను నేను. మంచిదేనా? నేను ఎలా అంటాను, అసలు ఎవరు కొట్టించుకోమన్నారా బాధ? మంచిదనకండి, అసలు ఎవరు కొట్టించుకోమన్నారు? అదవుతుందా? సెట్ అవుతారని నేను ఎలా అంటాను, అలా చేసుకోవడం ఎందుకు? ముందుగానే జాగ్రత్తగా ఉంటే గొడవ ఉండదు కదా. అర్థమైందా? కాబట్టి నేను ఏమంటానంటే, మీరు దేనిని ఆధారం చేసుకోకండి, దేవుడే మన తొడగూటి మీద కొట్టేంత పరిస్థితిని తెచ్చుకోకండి. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? వాగ్దానాలు ఇచ్చాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి మాత్రమే ప్రవర్తించాలి. అన్ని ఏరియాల్లో దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఇంకా నాకు ఈ విషయంలో ఇంకా వాగ్దానం రాలేదండి అని అంటే కనిపెట్టుకోండి. అర్థమైందా? నీ ఆరోగ్య విషయంలో ఇంకా నీకు వాగ్దానం రాకపోతే కనిపెట్టండి. ఆరోగ్య విషయంలో దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడు? అర్థమైందా? ఆయుష్ విషయంలో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇస్తాడు? నీ బిడ్డల విషయంలో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇస్తాడు? ఇప్పటికే వాగ్దానాలు పొందుకున్నారా? దేవునికి స్తోత్రం. వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రార్థన చేయండి. అబ్రహాము వాగ్దానాలు పొందాడు కాబట్టి వాగ్దానాల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అలాగే వాగ్దానాలు పొందిన మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాగ్దానాలు ఇంకా పొందలేదా అంటే, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, భర్త విషయంలో ఇంకా వాగ్దానాలు పొందలేదా? వాటి కొరకు కనిపెట్టండి. ప్రభువా, మీరు మందిరానికి వచ్చిన వీళ్ళ ప్రార్థన చేయండి, ఈ ఆదివారం అయినా నా బిడ్డల విషయంలో వాగ్దానం ఇవ్వండి, ఇంకో ఈ నెలలోనైనా లేదా ఈ కూడుకులోనైనా నా భర్త విషయంలో వాగ్దానం ఇవ్వండి అని కనిపెట్టండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. వాగ్దానం అనగానే ఒక మనుషుడి నోటి నుండి వచ్చేవి కాదు, అది మహాదివ్య మహిమ నుండి వచ్చేవి. మాట ఇచ్చేవాడు దేవుడు, దాన్ని నెరవేర్చేవాడు ఆయనే, దాని వెనకాల పని చేసేవాడు కూడా దేవుడే. కాబట్టి మీకు ఏ ఏరియాలో సఫర్ అవుతున్నారో ఆ ఏరియాలో వాగ్దానాల కొరకు వెతకండి. అది దేవుడు ఎప్పుడైనా మాట్లాడతాడు. అది రాత్రి సువార్త కూడిక, లేదంటే మంగళవారం సువార్త కూడిక, లేదా శుక్రవారం కూడిక, ఆదివారం ఆరాధన, ఏ విషయంలోనే దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అటు వాగ్దానాలను ఎవరు కూడా దూరం చేసుకోకుండా మీరందరూ వాగ్దానాలు బట్టి మాత్రమే ప్రవర్తించుదురుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసి ఈ మధ్యాహ్నం ఈ కూడికను మనం ముగిందాం.
అండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి నాయన ఈ మధ్యాహ్నం నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము అబ్రహాము సంతానమైన వారందరూ కూడా వాగ్దానాలకు వారసులని, మాకు ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రభువా. ప్రతి ఏరియాలో ప్రతి విషయంలో ఆ వాగ్దానాలను మేము పొందుకొని వాగ్దానాలను బట్టి ప్రవర్తించే కృప కలుగునుగాక. ఇప్పటి వరకు నాయన నాతో మాట్లాడావు, మా సహోదరులతో మాట్లాడావు, మా సహోదరి మనులతో మాట్లాడావు. మేము ఎక్కడ సఫర్ అవుతున్నామో, ఏ విషయాల్లో సఫర్ అవుతున్నామో ప్రతి విషయంలో కూడా మేము వాగ్దానాలు పొందుకొని ఆ వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించే కృప ఇవ్వండి. యాకోబు వాగ్దానాలు పొందినప్పటికీ కూడా ఎక్కడో అతను భయపడుతున్నాడు, అంటే అతను ఎక్కడో కలవరపడుతున్నాడు, దేన్నో అతను ఆధారం చేసుకుంటున్నాడు. అందుకే యాకోబుని తొడగూటి మీద మీరు కొట్టారు. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మీరు దేన్ని ఆధారం చేసుకోకండి, మీరు ఏది ఆధారం చేసుకుంటారో అక్కడ ప్రతి విషయంలో మీరు విఫలాన్ని చూస్తారని మీరు మాట్లాడారు. అయా, మా జీవితాల్లో మీరు ఏ కార్యాలు అయితే జరిగించబోతున్నారో ముందు మీరు వాగ్దానాలు ఇస్తారు, వాగ్దానాన్నే కార్యంగా చేస్తారు. ప్రభువా నాయన, ఇప్పటికే మేము పొందుకున్న వాగ్దానాలు బట్టి స్తోత్రాలు. ఇప్పటికీ మా జీవితాలు పొందిన ప్రతి వాగ్దానం త్వరలో కార్యమవునుగాక, కార్యాలు జరుగునుగాక. ప్రభా, కూడి వచ్చిన నీ ప్రియ పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మీరు అందించిన శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. సహాయం చేశారు. మహాదివ్య మహిమ నుండి మాకు